ప్రతి చోటని సాక్షిగా ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుడ ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుడ ప్రియ యేసునే మెచ్చితివి ప్రియమారణ హృదయం ముదమారవసించునా హృదయాంతరంగమున ప్రతి చోటని సాక్షిగా ప్రభువాని నుండున్నట్లు ప్రతి చోటని సాక్షిగా ప్రభువాని నుండున్నట్లు ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయ రూపుండ ప్రియ యేసునే మెచ్చితిమి ప్రియమారణ హృదయం మదమారవసించునా హృదయాంతరంగమునా ప్రతి చోట నీ సాక్షిగా నన్ను నడిపించు అని నువ్వు ప్రార్థన చేసినట్టు పడబడి తగినంత పాట పాడిన వాళ్ళంతా తీర్మానించుకున్నట్లే. పాట పాడి నువ్వు సాక్షిగా లేవనుకో నువ్వు అభివృద్ధి కూడా. అందుకే జాగ్రత్తగా పడాలి పాట. పాటలో ఎన్నో సత్యాలు ఎన్నో మనం పొడవడికలు చేసుకుంటాడు దేవుడి వారి అంటే వాగ్దానం చేస్తాడు. ఈ సాక్షిగా నేను నిలబడతాను ప్రభావ అని నువ్వు తీర్మానించుకున్నప్పుడు దానికి తగినట్టు చేయడం అనుకో నువ్వు అభివృద్ధి కాదు. కాబట్టి ఇది మనం తీర్మానించుకుంటున్నాం. మనం ప్రతి చోట సాక్షి చిన్న చిన్న సాక్షి చిన్నగా చెప్పడం దీనిగా చెప్పడం వస్తుంది. ఏసో నమ్మకం చేయండి ఏసో నీ స్వస్థపరచడం అది చెప్పచ్చు. మీ కుటుంబంలో శాంతి సామర్థ్యం నేను ప్రార్థిస్తా ఏసో మీ కుటుంబంలో శాంతి సామర్థ్యం తీసుకొస్తాడు అని చెప్పచ్చు. నీకుంది కదా సమాధానం కాబట్టి మీరు తప్పగా చెప్పగలరు. ఆయన నమ్మదగిన గొప్ప దేవుడు అని మేము నచ్చే చేయవచ్చు. అటువంటి అవకాశం మనకి ఇవాళ ఎవరన్నా మీలో వచ్చి ప్రార్థించగలరు. ప్రతి చోట సాక్షిగా ఉంటారు కదా ఎప్పుడు ప్రార్థన చేస్తారన్నా ఎవరు బ్రదర్స్ కానీ సిస్టర్ లేక వాళ్ళు చేస్తాం కాల్ చేస్తా. పర్వాలేదు ధైర్యంగా మా చర్చిలో చిన్న పిల్లలు కూడా పోటీ పడతారు ప్రార్థించడానికి. ఓరస్తారు ప్రార్థన పరిగెత్తుకొస్తారు తీస్తాం అసలు తయారు కావాలి. పరిశుద్ధ ప్రేమల తండ్రి, ప్రేమ నమ్మకం గల పరిశుద్ధ దేవ, నీ ఘనమైన నాకు స్తోత్రాలైనా ఆకాశము సింహాసనము ప్రభువా మేము గొర్రెల వలె త్రోవ తప్పి ఉన్నాం తండ్రి. ప్రతి చోట ప్రభా ఎక్కువవాడు ఉపమానం ప్రభుత్వం ఎంతో బైబుల్లో ఎన్నో అంశాలు మాకు బైబుల్ తెలియజేశారు తండ్రి. ప్రభువా మరి ఇప్పటిదాకా నీ సేవలు ప్రభా వాక్యం బోధించున్నాం తండ్రి. ప్రతి చోట ప్రభా నీవు సాక్షిగా నీవు జీవించే వాక్యం ప్రభా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క యవనస్తుని తండ్రి నీవు బోధించిన వాక్యం ప్రభా మా యొక్క హృదయం అనే పలక మీద ప్రభా పదిలంగా రాచుకుని విని మర్చిపోలాగా ఉండకుండా తండ్రి ప్రతి ఒక్కరికి ప్రభా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభా
ఆత్మీయంగా ప్రభు ఆత్మీయ ఫలం తెచ్చేయండి తండ్రి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభా నేను మంచి వాక్యం విన్నందుకు ప్రభా మీరు ఆత్మీయ ఫలం తెచ్చేయండి తండ్రి. ఈ చిన్న ప్రార్థన నా ద్వారా ఆలోచించమని యేసు పరిశుద్ధ నామమున అడిగిస్తున్నాం తండ్రి. ఇంకోటి చేస్తారా? మీకు ఇప్పటి నుంచి అనుకో సాక్షి మాట్లాడితే ఆరంభం. పరిశుద్ధుడానికి వందనాలు, మహులడానికి వందనాలు, మహాగణుడానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రభా, అబ్రహాం దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబుల దేవుడు, మా దేవుడు ఉన్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. వాళ్ళు తండ్రి సేవగా నీ వాక్యం తరిగినా మేము పొద్దున్న జీవితాలకు తరిగినా విన్నందుకు నీకు వందనాలు ఇస్తయ్యా. మరి నువ్వే వచ్చి నేను బోధించినట్టుకు నీకు వందనాలు స్వామి. వాళ్ళ తండ్రి పరిశుద్ధానికి దేవానికి వందనాలయ్యా. నీ పరిశుద్ధాత్మక తరిగిన ఇంతవరకు నడిపించినందుకు నీకు వందనాలు స్వామి. అయ్యా ప్రభా, మరి మీ సేవకులను కూడా తండ్రి మరి దీవించి ఆశీర్వదించండి తండ్రి. అయ్యా ప్రభా, వాళ్ళ పనిని కూడా ఆశీర్వదించే తండ్రి. మరి ఇంతవరకు తండ్రి ప్రభా, మరి మరి ఇంకా మేము ఇతరులకు చెప్పే ఆ కృపను కూడా మాకు దయచేయండి స్వామి. వాళ్ళ తండ్రి మరి మోషే కూడా ప్రభ తరిగిన నలభై వారి ప్రభ ఎంతకైనప్పుడు కూడా ప్రభ నేను ఉన్నాను నువ్వు వెళ్ళు అని తరిగిన మరి మోషేతో కూడా మాట్లాడినట్టు ప్రభ మరి మా జీవితాలతో కూడా నువ్వు మాట్లాడేది ఏసయ్యా. అవును తండ్రి, మేము పౌల వారి తరిగిన ప్రభ నీ పరిచయం చెయ్యాలి తండ్రి, నీకు వందనాలు. అవును తండ్రి నైనా నువ్వు విజయశీలుడు జయశీలుడు తండ్రి నైనా. అవును మాకు విజయం తోడవై ఉన్నావు తండ్రి. అవును తండ్రి, మేము విజయంగా నీ పరిచయం చేయాలి తండ్రి. గెలుపుని పొందుకోవాలి ఏసయ్యా. అవును తండ్రి, నువ్వు గెలిపించిన దేవుడు, నువ్వు గెలిచి మమ్మల్ని గెలిపించే దేవుడు నమ్ముచున్నావు తండ్రి. అవును తండ్రి, మేము ఎక్కడ వెళ్ళిన తండ్రినైనా నీ విజయం మేము పాటిస్తాము తండ్రి. అవును తండ్రి, నువ్వు మాలో ఉండి తరిగినా విజయశీలుడవై మాలో ఉండి తరిగినా నీ పరిచయం విజయంగా మేము చేయడానికి సంపూర్ణమైన జీవితాన్ని మా జీవితాన్ని సమర్పించుకుంటున్నాము తండ్రి. అవును తండ్రి, నా సంపూర్ణ సేవలు చేయడానికి అయ్యా నీ కృప నీ శక్తిని నీ దయను మాలో కలిగించమని అడుగుచున్నాను తండ్రి. అవును తండ్రి, మా జీవితాలు ఇప్పటి నుంచి నీకే సమర్పణ తండ్రి, నీకే అంకితం తండ్రి. అవును తండ్రి, మేము ఎక్కడ కూడా మోసం పోకుండా తండ్రి అయినా. అవును తండ్రి, సాతానుడికి తండ్రి ఎవరిని మిరుగుతున్నా అని ప్రభా ఆ సాతానుడికి తండ్రి కాల్చుకొని చూస్తున్నాడు ప్రభా. అవును తండ్రి, ఆ సాతాన్ని కానీ ప్రభా ఇప్పుడే మా బాధల కింద త్రొక్కి వేస్తున్నాము తండ్రి. అవును తండ్రి అయినా నజరున వేస్తున్నాములో వాడిని కాల్చి వేస్తున్నాము తండ్రి. అవును తండ్రి, కాలిపోయినా తండ్రి. అవును యేసయ్యా ప్రభా, నువ్వు నిజమైన ద్రాక్షవల్లి తండ్రి. అవును ప్రభా, మేము తీగలమై ఉన్నానని ప్రభా మాతో మాట్లాడిన వేసయ్యా నీకు వందనాలు స్వామి. అవును తండ్రి, మమ్మల్ని ఫలింపచేసే దేవుడు నువ్వే తండ్రి. అవును తండ్రి, నీలో ఉంటేనే ప్రభా మేము ఫలిస్తాము తండ్రి. నీలో ఉంటేనే తండ్రి మేము ఎదుగుతాము తండ్రి. అవును తండ్రి, నీ చెమ్మని మాకు దయచేయండి స్వామి. అవును తండ్రి, మమ్మల్ని పదను పెంచినవు తండ్రి, నీకు వందనాలు. అవును ప్రభా, అదే పదనులు మేము ఇంకా ఎదగాలి తండ్రి. నీ యొక్క ప్రభా పదనను మేము ఇంకా వర్ధిల్లాలి తండ్రి. నీకు స్తోత్రములు దేవా. అవును తండ్రి, మమ్మల్ని ఇంతవరకు సరి చేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు దేవా. అయ్యా తండ్రి, ఇశ్రాయేలు దేవుడు అని తండ్రి మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. అవును ప్రభా, మేమే ఆసక్తి ఇశ్రాయేలు తనినైనా. అవును ప్రభా, మమ్మల్ని తనినైనా అయ్యా నువ్వు కాపాడి తనినైనా మమ్మల్ని శాప మాపల నుంచి విడిపించి తండ్రి మమ్మల్ని రక్షించుకొని తనినైనా నీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నందుకు నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి. కృతజ్ఞత స్తోత్రాలు తండ్రి నాయనా. మమ్మల్ని నీ చేతుల్లో మేము కానుకగా సమర్పించుకుంటున్నాము స్వామి. మా జీవితాన్ని నీ చేతిలో కానుకగా సమర్పించుకుంటున్నాము తండ్రి. అయ్యా ప్రభా, నువ్వు దీవించి ఆశీర్వదించండి ఈ జీవితాలను. అయ్యా ప్రభా, మేము ఎక్కడ వెళ్ళిన తండ్రి విజయంగా నీ స్వార్థను ప్రకటించే నీ యొక్క బిడ్డలుగా మమ్మల్ని మలుచుకోమని అతి పరిశుద్ధ నామములని అడిగి వేడుకుంటున్నాను పరిపత్రి. ఇది యుద్ధం. క్రైస్తవ జీవితము యుద్ధం. చాలా మంది తెలియదు. నువ్వు యుద్ధంలో ఉన్నావు కాబట్టి ఈ యుద్ధంలో ఓడిపోయి ఏడ్చుకుంటా దెబ్బలు తిని వాపస్ ఇంటికి వస్తావా? యుద్ధంలో గెలవాలా, పోట్లాడాలా. ఇది ఆత్మీయ పోరాటం. కళ్ళకు కనిపించిన శత్రువుతో నువ్వు పోరాడుతున్నావు కాబట్టి ఎంతగా ప్రార్థన పూర్వకంగా జీవించాలా మీ జీవితాలు చేయాలి. ప్రభావ నేను ఈ రోజు ఎవరికన్నా ఒకరికి స్వార్థ చెప్తాను ప్రభావ, నా స్నేహితులకు చెప్తాను ప్రభావ. ఒకవేళ నీకు చెప్పడానికి రాకపోతే నువ్వేం చేస్తావు? క్రిస్మస్ పండుగ, ఎన్నో పండుగలు వస్తాయి మీ ఇంటికి. వాళ్ళందరినీ ఫ్రెండ్స్ ని పిలిపి ఇంటికి
పిలిపించి ఎవరైనా పాస్టర్ పిలిపించి పాస్టర్ చెప్పు, పాస్టర్ గారు వీళ్ళంతా యేసును తెలుసుకుని వారు పాస్టర్ గారు మీరు ఆ యేసు సువార్త ప్రకటించాలని చెప్పాలి. లేకపోతే ఆ పాస్టర్ వచ్చి ఏదో వాక్యం చెప్పేసి వెళ్ళిపోతే వేస్ట్ అయిపోతుంది. అర్థమవుతుందా? సువార్త పని చేసే సేవకులు ఎవరున్నారో వాళ్ళని గుర్తించాలి. ఒకవేళ మీ వల్ల కాకపోతే అయినా కానీ మీకు కూడా సమానమైన పాత్ర అందులో. అర్థమవుతుందా? పాస్టర్కే కాదు, మీరు అతన్ని తీసుకొచ్చారు కాబట్టి దానికి తగిన ప్రతిఫలం కూడా మీకుంటది. కాబట్టి ఇది మర్చిపోతుంది మీ జీవితాంతం. ఇక మీదట నేను పండగలు చేసుకోను, ఏం లాభం చేసుకోను? ఎవరికి సువార్త ప్రకటించకపోతే ఏం లాభం? అర్థమవుతుందా? బైబిల్ చెప్తుంది యేసునే పండగ అంట. కాబట్టి యేసునే నేను ఆచరిస్తా, ఆయననే పండగ. కొలొస్సే రాష్ట్రపతి 3వ ప్రతి పండగ నీడ వంటిది, నిజ స్వరూపం యేసు ప్రభు అంట. కాబట్టి నేను అన్ని పండుగలు చేస్తా. ఎట్లా చేస్తా తెలుసా? యేసు ప్రభులో చేస్తా. బయట చేసుకొని కొత్త బట్టలు వేసుకొని పండుగ కేకులు కోసుకొని అట్లా చేయండి. యేసులో పండుగ చేసుకుంటా. నాకు ప్రతిరోజు పండుగది. కానీ మీరేం చేస్తారంటే గవర్నమెంట్ హాలిడే ఇచ్చింది కాబట్టి ఆ రోజు మనుషుల్ని, మీ ఫ్రెండ్స్ ని, క్లాస్మేట్స్ ని పిలిపించి పెద్ద కేక్ ఏం పెడతారో, కూరకి ఏం పెడతారో తీస్తా, హాస్టల్ గిర్సలు పెడతారు కదా, బిస్కెట్లు అవన్నీ పెడతారు కదా, కర్జకాయలు, మురుకులు అవన్నీ పెట్టి మంచిగా తెప్పించి యేసు గురించి చెప్పి పంపండి. సంవత్సరానికి ఒక అవకాశం. తర్వాత మీరు ఆదివారం పూట చర్చికి వచ్చినప్పుడు మీ స్నేహితులను ఎంట పట్టుకొని రండి. ఊరికి రండి, మా చర్చ ఎట్టుంటుందో చూడండి అని. ఆ రోజు పాస్టర్ యేసు గురించి చెప్తారు. వాళ్ళ హృదయంలో విత్తనం నాటుకుంటది. ఒకరోజు చెక్ అవుతుంది, అప్పుడు రక్షణలోకి వస్తారు వాళ్ళు. ఎన్ని అవకాశాలు ఉన్నాయి తెలుసా మనం సువార్త పరిచయం చేయాలంటే. ఇప్పుడు ఇంకొక డ్రామా చూసామా? ఇంకోటి చూసామా?